ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చిత్తశుద్ధి ఉన్న పాలకులు ఎవరైనా సరే ఒక ప్రాజెక్టుకు ఒకసారి శంకుస్థాపన చేసి దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేస్తారు. అనంతపురం జిల్లా పచ్చపార్టీ నేతలు మాత్రం ఒక ప్రాజెక్టుకు 2 సార్లు శంకుస్థాపన చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతల పబ్లిసిటీ పిచ్చిని చూసి రైతులు చీదరించుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ వెంటనే ప్లేటు ఫిరాయించారు. 1-2 తప్పించి హామీలన్నింటినీ అటక మీదకు ఎక్కించేశారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఆ తప్పు ఒప్పుకోకపోగా హామీలన్నింటినీ అమలు చేసినట్టు చెప్పుకుంటున్నారు. అబద్ధాలతో పొద్దుపుచ్చుతూ ఆ మేరకు ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. తప్పుడు పబ్లిసిటీల గిమ్మిక్కులతో ప్రజలను మరోసారి వంచడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం విషయంలో చంద్రబాబునే ఆదర్శంగా తీసుకున్న అనంతపురం టీడీపీ నేతలు ఏదో విధంగా రైతులను తప్పుదోవ పట్టించవచ్చని భావించారు. దీనికి నిదర్శనమే వారు ఈ మధ్యన ఓ ప్రాజెక్టు విషయంలో చేసిన హడావుడి. చెల్లికి చెయ్యాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని ఓ సినిమా కమీడియన్ చెప్పిన డైలాగుల్లాగానే చేసిన శంకుస్థాపనే మరలా చేస్తూ ప్రజల దృష్టిలో కమీడియన్లలాగా మిగిలిపోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాజెక్టు పేరు భైరవాని తిప్ప. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రాజెక్టును కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించారు. కర్ణాటకలోని అక్రమ ప్రాజెక్టుల వల్ల భైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీరు సరిగ్గా రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల రైతులు భైరవాని తిప్ప ప్రాజెక్టుపై ఆధారపడ్డారు. హంద్రీనీవాలో భాగమైన జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు ప్రత్యేక కాలువల ద్వారా కృష్ణా జలాలను తరలిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. సంకల్పం బాగానే ఉంది కానీ ఆచరణ దగ్గరే సమస్య అంతా వస్తుంది. ఎన్నికల సమయంలో హడావుడి చేసే చంద్రబాబు 2018లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భైరవాని తిప్ప కాలువల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రైతుల నుంచి భూములు సేకరించారు కానీ పైసా పరిహారం ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మొదలైన తర్వాత అన్ని అడ్డంకులను అధిగమించి భైరవాని తిప్ప కాలువల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు 200 కోట్ల రూపాయల పరిహారం అందించారు. మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే మిగతా సమస్యలు పరిష్కారమై పనులు కూడా అయిపోయి భైరవాని తిప్ప కాలువలు పూర్తయ్యేవి, రైతులకు నీళ్లు అందేవి. కానీ అలా జరగలేదు. కళ్లబొల్లే మాటలు చెప్పడం వల్ల చంద్రబాబు ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చింది. టీడీపీ నేతలు మళ్లీ అవే డ్రామాలు మొదలుపెట్టారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీరు తరలిస్తామని ప్రచారం చేసుకుంటూ మరోసారి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తాజాగా ఈ పని చేశారు. 358 కోట్ల రూపాయలతో జరిగే కాలువ పనులను కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుందని సమాచారం. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు అందరికీ భారీగా పర్సంటేజీలు, కమిషన్లు వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పదే శంకుస్థాపనలు చేయడం, రైతుల్లో ఆశలు కల్పించడం, ఆ తర్వాత చేతులు ఎత్తివేయడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన భూములకు సంబంధించిన నష్టపరిహార సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండానే పనులు ప్రారంభిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ప్రజా ప్రతినిధుల్లో చిత్తశుద్ధి కొరవడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఎంతసేపు వారి జేబులు నింపుకోవడం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప ప్రజల మేలు కోసం కాదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.